నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ అది కూడా చూసుకొని నేను ఇంకొక అవసరం ఉంటే ఇంకొక 30 వేసుకుంటాను. అది చూసుకొని చేస్తాను. ఇంకా వేరే సాయంత్రం కొద్దిగా అదైతే యూ పుట్ విఆర్ఓస్ అండ్ పోలీస్ అండ్ ఇరిగేషన్ అది కంపైన్ చేయండి. అదర్వైజ్ ఎక్కడైనా మధ్యలో గొడవ చేస్తుంటే ఈ సిచ్యువేషన్లో కొంతమంది చేస్తారు. సో మీరు ముగ్గురు రెవెన్యూ కొద్దిగా రెవెన్యూ పోలీసు చూసుకొని ఇక్కడ కాదు కెనాల్ మీద కొద్దిగా సపోర్ట్లు ఇవ్వండి. సో దాట్ అందరికీ కమ్యూనిటీ మాట్లాడితే ఎవరికి భయం లేదండి. వీళ్ళు ఉన్నాయి తిరుమణి పూజ తిరుమణి శ్రీ పూజ అనమాట. నమస్కారము. ఈరోజు రాళ్ళపాడు రిజర్వాయర్ పరిధిలో ఇక్కడ కొద్దిగా నీళ్ళు సంబంధించి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మనకు రిజర్వాయర్ గేట్ ఎమర్జెన్సీ గేట్ కొంతవరకు స్టక్ అయినా కాబట్టి మనకు ఇక్కడ రైతులకి నీళ్ళు అందట్లేదనే విషయం తెలిసింది. దాని మీద లాస్ట్ ఒక 10 రోజుల నుంచి మన ఇరిగేషన్ సిబ్బందిలో ట్రై చేస్తున్నాను. చాలా వరకు బయట నుంచి మనం మోటార్లు అవన్నీ తెప్పించుకున్నాము. సో నిన్న నైట్కి మనకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళది మాట్లాడుకొని కరీంనగర్ నుంచి ఒక 4 కొత్త మోటార్లు కూడా తెప్పించున్నారు. ప్రస్తుతానికి అయితే మొత్తం కాలువలది కెపాసిటీ 220. దాంట్లో రెగ్యులర్గా యావరేజ్గా ముందు సీజన్స్లో మాత్రం మనం సుమారుగా 130 క్యూసెక్స్ ఇవ్వగలిగాము లాస్ట్ చాలా ఇయర్స్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకి 110-120 క్యూసెక్స్ దాకా డిఫరెంట్ రకరకాల దీనివల్ల వెళ్తున్నాయి. కానీ అయినా కూడా అంటే కొన్ని ఒక 5-6 రోజులు మనకు సఫిషియెంట్గా క్వాంటిటీ కొద్దిగా ఇవ్వలేదు కాబట్టి కింద రైతులు కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంది. అది కాబట్టి వచ్చిన ఈ 4 మోటార్లు కూడా పెట్టుకుంటే ఈచ్ మోటార్ 30 క్యూసెక్స్ కెపాసిటీ ఉంటాయి. సో 120 క్యూసెక్స్ అదనంగా పెట్టడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఈరోజు 4 గంటల 5 గంటల లోపల 60 క్యూసెక్స్ పెట్టుకొని 180 క్యూసెక్స్ దాకా ఈరోజు అందించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది కూడా ఇంకా సరిపోయిన పరిస్థితిలో కావాలంటే 3వది కూడా 4వది కూడా పెట్టుకొని మనం పెంచుకుంటాము. ఫుల్ కెపాసిటీ 220 వరకు కావాలంటే ఇవ్వగలుగుతాం. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.